శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మాఘపురాణం మొదటి అధ్యాయం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట. సకల పురాణములకు ఆలవాలమైన నైమిషారణ్యమనందు ఒకప్పుడు శౌనకాది మహారుషులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టిరండి. ఆ మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అనగా 12 సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞమును పూర్తి చేయవలననడి దీక్షతో శౌనకాది మునులు తలపెట్టి యజ్ఞస్థలముగా నైమిషారణ్యంలో ప్రవహించు గోమతీ నదీ తీరమును ఎన్నుకొని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరండి. అంత పెద్ద యజ్ఞము చూచి తరింపవలననడి కోరికతో భరతఖండము నలుమూలలా నుండి తపోధనులందరూ వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసములు ఏర్పరచుకొనిరండి. అచటికే తెంచిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు కల శతవృద్ధులు, వేదముల మూలాగ్రముగా నవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయనమునర్చిన ముని కుమారులు వచ్చి పాల్గొనిరి. ఆ విధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరివారములతోనూ తండోపతండములుగా యజ్ఞస్థలానికి చేరుకొనిరి. వేల కొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసియుండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు పుణ్యప్రదమైనదియు 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగమగుట వలన పురాణ పురుషుడగు సూత మహామని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమాలలో పాల్గొనిరండి. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందం పొందిరి. సూతుల వారి ఆశీర్వాదముతో నిర్విఘ్నంగా యాగము జరుగునని అందరూ సంతోషపడిరి. సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసియున్న మహానుభావుడు. వేదం పురాణ ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియనిది లేదండి. అవి అన్నియు వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖ వర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందము, మేలిమి బంగారము వలె ప్రకాశించుచున్న శరీరము వర్ణింపనలవి కానిది. అటువంటి పుణ్యపురుషుడగు సూత మహాముని ఆగమమునకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి యజ్ఞం జరుగు ఆ 12 సంవత్సరములలో ఎన్నియో పురాణ గాథలు విని తరింపవలననడి కోరికతో ముని పుంగవులందరూ వేచియుండిరి. సూతుల వారు శౌనకాది మునుల కోరికలను గ్రహించినారు కనుక ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనం గావించి అశేష ముని సత్తములను తృప్తిపరుచుట తన విద్యుక్త ధర్మమని ఎంచి వారి కోరికను మన్నించినారు. ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతుల వారికి అర్ఘ్యపాద్యముల సంగి ఉచితాసనములపై ఆసీనులను చేసి, మునిశ్రేష్ఠ, మునికుల తిలక, ఇంతకు మున్ను ఎన్నియో పురాణ గాథలు తమరు తెలియజేయగా విని ఆనందించి ఉన్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి అందలి సారమును గ్రహించి ఉంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతి కథలు మాకు వినిపించుకునే ఉన్నారు. అయినను మీ బోటి సిద్ధి పురుషులు 14 లోకములు సంచారము చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొని ఉన్నారు. కావున వినదగు విషయాలేమైనా ఉన్న ఎడల విరామకాలములో మాకు వినిపించవలయునని శౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారముగా కోరిన శౌనకాది మునులు తన వలన కొత్త సంగతులు తెలుసుకొనవలననడి కుతూహలం కనపరిచినందున వారనలు చూసి సూత మహాముని ఇటుల పలికిరి. ముని పుంగవులారా, మీ మనోవాంఛను గ్రహించి తిని మీరు వినదగిన కథను నాకు తెలిసియున్నంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించెదను. ఇటువంటి మహాసమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకును వినుట వలన మీకును పరమార్థము కలుగునని పలికెను. శౌనకాది మునుల కోరిక. సూత మహామునిని అడిగినదే తడవుగా వారందరలకు అంగీకరించగా ధన్యులమైతిమని మునులందరూ అమితానందమునొంది సూతుల వారి పాదములను కండ్లకద్దుకొని సూత మహామునితో, ఆర్య, పద్మపురాణం నందు లీనమై ఉన్న మాఘమాసము యొక్క మహత్యమును మరలా వినవలయునడి కుతూహలం కలుగుచున్నది.
అదియునుగాక రాబోవు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహత్యము ఆచరించవలసిన విధానము మాకు వివరించవలసిందిగా కోరిరి. ఆ విధంగా శౌనకాది మునులు ఇతర తపశ్శాలురు కోరుట వలన సూత మహర్షి మిక్కిలి సంతసించి ఇట్లు పలికిరి. మునిపుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్నే అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోచున్నది. ఇటువంటి సమయంలో మాఘ పురాణం వినుట వలన కలిగే ఫలము అంతింత కాదు. అదీనుగాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్యము మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందులకు నేను అదృష్టవంతుడనే. కావున సావధాన మనస్కులై ఆలకింపుడని సూత మహర్షి ఇట్లు వివరించిరి. నేను నా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడను. అతను మహాతపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విష్ణంశ సంభూతుడగు వేదం వ్యాస మహర్షికి ప్రియపాత్రుడను. వారి దయ వలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడనైతిని. నేను తెలియజేయుచున్న నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరడిగినట్టులనే పూర్వము దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యమును వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోవుచున్నాను అని పలికిరి. మాఘపురాణం మొదటి అధ్యాయం సంపూర్ణం. మరొక వీడియోలో మాఘపురాణం ద్వితీయాధ్యాయం తెలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.